వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ టాపిక్ చూడడానికి కూడా చాలా సిగ్గుపడుతున్నా ఒక మగాడిగా, సాటి మగాడిగా నేను సిగ్గుపడుతున్న ఒక ఆడపిల్ల బాధకి. ఒకసారి ఈ వీడియో చూడండి. I was running and this is like 6 o'clock and at 6:15 this guy was jerking off right at the cycle track. It's crowded. If you're from Hyderabad, you would know this cycling track is extremely crowded. Morning, like I wish my camera would have opened like 2 milliseconds earlier. I could have shown his face. This guy was jerking off right in front of me and now he left. But as for what else am I supposed to wear? I'm fucking running. And I don't even come before sunrise. I come always after sunrise. I check the sunrise time and I start at that time. Because I don't even feel safe in an auto or in a bike wearing running clothes. Because these auto walas and bike walas will keep staring and they will be like uncles, like 55-year-old uncles. This is supposed to be a safe space, right? Like, isn't it Hyderabad? పొద్దున్న 6:15 రన్నింగ్కి వెళ్ళినటువంటి ఆ యువతిని అంత అసభ్యంగా, అది కూడా సైకిల్ ట్రాక్లో. కేటీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు కదా సైకిల్ ట్రాక్. ఆ సైకిల్ ట్రాక్లో రన్నింగ్ చేస్తున్నటువంటి యువతి. ఇప్పుడు రన్నింగ్కి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు? అందులోనూ సమ్మర్, మొత్తం ఒళ్ళంతా ఇది మన ట్రాక్ సూట్లు వేసుకుని పరిగెడతారా? కొన్ని నార్త్ నుంచి వచ్చారు, లేదంటే యూఎస్ నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళు అనుకోండి, వాళ్ళు షార్ట్స్ అండ్ బనియన్స్ వీటితోటి పరిగెడతారు. మేబీ మన సంస్కృతి కాదేమో, వెస్ట్రన్ క్లాత్స్ అయ్యి ఉండొచ్చు, తప్పే ఉంది. వాళ్ళు రన్నింగ్ చేస్తున్నారు అసభ్యంగా, అసహ్యకరంగా, ఎవరికి ఏం సిగ్నల్స్ ఇవ్వట్లేదు. రైట్? ఏం చూస్తారు? అమ్మ, ఇళ్లలో ఉండే ఆడవాళ్ళు మగాళ్ళందరికీ ఉప్పు కారాలు అసలు పెట్టకండి, మొత్తం వికారం వచ్చేసేయాలన్నమాట. అవి తీసేస్తేనే ఇగో ఇలాంటి వెధవలకి కాస్త ఇదవుతుంది. హైదరాబాద్లో మహిళలకి రక్షణ లేదా అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది టైటిల్ అంటే, ఇక్కడ నిజంగానే రక్షణ ఉంది ఒక రకంగా చెప్పాలంటే. కానీ అట్ ద సేమ్ టైం సమాజంలో ఇలాంటివి చాలా ఎక్కువ అవుతున్నాయి. పోలీసులు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నెరవేరుస్తున్నారు. రాత్రి 12 అప్పటి వరకు కూడా పెట్రోలింగ్కి వెళ్ళి తన్నులు తింటున్న వాళ్ళని చూస్తూనే ఉన్నాగా. రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు కూర్చుని మాట్లాడడం, ఇలాంటివి కుదరద్దు అని చెప్పి ఎక్కడికక్కడ లాఠీలకు పని చెప్తున్నారు, అవసరమైతే అరెస్ట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళని పొద్దున్న 6 గంటలకు కూడా ఇలా రన్నింగ్ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి ఇది కూడా అంటే పోలీసులు చచ్చిపోవాలి. ఆ పని ఒత్తిడికి ఇంకేం చేయక్కర్లేదు. సో సివిక్ సెన్స్, కామన్ సెన్స్ ఏం లేవు బేసిక్గా. హైదరాబాద్ కల్చర్ ఇది కాదు అంటారు, బట్ ఈ మధ్యకాలంలో ఇవి కూడా ఇంకా ప్రబలంగా తయారవుతున్నాయి. ఏం చెప్పాలి? ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలను తీసుకోవాలి, ఎంతని తీసుకోవాలి? సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి అక్కడ సైకిల్ ట్రాక్కి, హైవే, ఔటర్ రింగ్ రోడ్కి పక్కనే ఉన్నటువంటి హైవే, మొత్తం నియోపాలిస్ అంటే అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. అక్కడ ఉన్న భవంతులు కానీ, విల్లాలు కానీ, ఇళ్ళు కానీ, అవన్నీ అక్కడేమి ఈ లేబర్ కాలనీలు ఇలాంటివి లేవు. అక్కడ మాస్ ఏరియా కాదు. అలా అని చెప్పి లేబర్ కాలనీలు అందరూ ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఉంటారు, క్లాస్ ఏరియాలో ఇలాంటి వాళ్ళు ఉండరని కాదు, ఎక్కడన్నా ఉంటారు. వెధవలన్న వాళ్ళు ఎక్కడన్నా ఉంటారు. దానికి చదువుతోటి, ఆస్తితోటి, అంతస్తుతోటి అసలు ఏమీ లేదు. ఆ వికారం పుట్టినటువంటి సన్నాసులు అలాగే ఉంటారు. సో ఏం చేయాలి వీళ్ళని? ఇప్పుడు ఏం చేస్తే అమ్మాయి ఆ బట్టలు వేసుకుని పరిగెడుతుంది, రన్నింగ్ చేస్తుంది, తన హెల్త్ కోసం చేస్తుంది. ఏమైపోయింది? ఏం పుట్టుకొచ్చేసింది? నీకు అంత ఆపుకోలేకపోతే ఇంటికి వెళ్ళి నీ పెళ్ళడానికి అలాంటి బట్టలు వేయించి, ఇంతకు మించి తక్కువ మాట్లాడకూడదు. నేను ఎవరికైనా సరే చెప్పాల్సింది ఇదే. నో కామెంట్స్, మీరే చెప్పాలి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.